ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని సముద్ర అధ్యయన భూగర్భ శాస్త్రవేత్త ఆచార్య భానుకుమార్ చెప్పారు. కాగా నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న ఏర్పడే అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారితే వాటి గమనాన్ని బట్టి రుతుపవనాల కదలికను ఖచ్చితంగా అంచనా వేయవచ్చని చెప్పారు. ఎలినినో ప్రభావం లేకపోవడంతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్న ప్రొఫెసర్ భానుకుమార్తో మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్లోకి విస్తరించాయి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలను కూడాను మే 20వ తేదీ నాటికల్లా విపరీతమైనటువంటి ఎండలు ఉన్న పరిస్థితి. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షపాతం నమోదవుతుంది. ఇంకోవైపు మనం చూసుకున్నట్లయితే ఈ నెల 22వ తారీఖున నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడన ప్రభావం అది వాయుగుండంగా ఎప్పుడు మారుతుంది, తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయా అనే అంశాలపై సముద్ర అధ్యయన భూగర్భ శాస్త్రవేత్తగా ఉన్నటువంటి వైఎస్ఆర్యు భానుకుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మేషార్ చెప్పండి, ఇప్పుడు ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఎప్పుడు ఏర్పడబోతుంది, ఎలా ఉంటుంది దాని ప్రభావం, అది ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందా, ఎప్పుడు అవుతుంది, అలాగే మన రెండు రాష్ట్రాల్లో వర్షం ఎలా ఉండబోతుంది దానివల్ల? భారతదేశం యొక్క ఋతుపవనాలకి మెయిన్గా కారణం ఏంటంటే దక్షిణార్థ గోళాల నుంచి వచ్చే మాయిశ్చర్. ఈ సంవత్సరం చెప్పుకోదగ్గట్టుగా 1 or 2 days ఎర్లీగానే వచ్చింది. అంచేత ఇదొక శుభసూచకంగా మనం ఈ సంవత్సరం తీసుకోవచ్చు. అందులోకి ఇండియా మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం అబవ్ నార్మల్ రెయిన్ఫాల్ అన్నారు కాబట్టి దానికి అనుకూలంగానే ఈ 19th తాకింది. సాధారణంగా మనకి ఏమిటంటే 22 నుంచి 26 మధ్యలో ఈ బ్రాంచ్ తాకుతుంది. ఇదేమిటంటారంటే బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అంటారు. ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ నుంచి ఒక 5 రోజులకి ఒక పార్ట్ కింద విడిపోయి అది అరేబియన్ సీ బ్రాంచ్ కింద వెళ్తుంది. ఆ అరేబియన్ సీ బ్రాంచ్ ఎప్పుడైతే కేరళని టచ్ చేసిందో ఆ రోజున మనం ఆన్సెట్ అయ్యిందంట. భారతదేశానికి ఋతుపవనాలు రాక మొదలైనట్టుగా మనం కన్సిడర్ చేస్తామన్నమాట. అంచేత ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ కంటే కూడా అరేబియన్ సీ బ్రాంచ్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే సముద్రాలన్నీ మెయిన్గా ఏంటంటే ఈ మాన్సూన్స్ మెయిన్లీ కంట్రోల్డ్ బై ది ఓషన్స్. ఇండియన్ ఓషన్ ఫేవరబుల్గా ఉంది. తర్వాత పసిఫిక్ ఓషన్ ఎల్లినో లాస్ట్ ఇయర్ బాధ పెట్టింది కాబట్టి మనకు చాలా చెడ్డ మాన్సూన్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఎల్లినో కండిషన్స్ సప్రెస్ అవి మోడర్న్గా ఈ లానినో కండిషన్స్ వచ్చినాయి కాబట్టి ఇది ఒక శుభసూచకంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ 19th టచ్ అయిన ఒక 4 or 5 daysకి అరేబియన్ సీ బ్రాంచ్ కేరళని టచ్ అవి ఎట్టి పరిస్థితుల్లోనూ 30-31కి మాన్సూను తాకే అవకాశం ఉంది. అయితే ఈ లోపల ఏమవుతుందంటే సాధారణంగా ఏప్రిల్ 15 నుంచి మే నెల వరకు మనకి అండమాన్స్లో తుఫాన్లు ఏర్పవి అవి ఉత్తర దిశగా వెళ్ళి బంగ్లాదేశ్ కానీ అయితే వెస్ట్ బెంగాల్ కానీ అయితే మయన్మార్ కోస్టల్ కానీ తాకుతుంది. ఇప్పుడు ఏమిటంటే మన మాన్సూన్ చక్కగా వచ్చి సిస్టమేటిక్గా వచ్చే టైంలో ఈ సిస్టము 22న ఫార్మ్ అయ్యి 24కి స్టామ్గా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. అయితే ఈ సిస్టము ఉత్తర దిశగా వెళ్ళిపోయినట్టయితే ఈ ఉన్న వాయువుల్ని ఈ ఉన్న ఎనర్జీని ఉన్న వాటర్ వేపర్ని ఉత్తర దిశగా పట్టుకుపోతుంది. అలా కాకుండా ఇది నార్త్ కానీ నార్త్ వెస్ట్ కానీ వెస్ట్ కానీ నార్త్ కాకుండా నార్త్ వెస్ట్ కానీ వెస్ట్ కానీ మూవ్ అయినట్టయితే మనకి టెంపరీ అడ్వాన్స్ ఆఫ్ ద మాన్సూన్ అంటే అనుకున్న దానికంటే 4-5 రోజులు మాన్సూన్ మనకు వచ్చే అవకాశం ఉంది. సో మనకి టెంపరీగా వస్తుందా లేకపోతే మాన్సూన్ మళ్ళీ మనకి లేట్ అవుతుందా అన్న విషయాలన్నీ ఈ బే ఆఫ్ బెంగాల్ సిస్టమ్ మీద ఆధారపడింది. సో మనం ఏంటంటే ఈ బే ఆఫ్ బెంగాల్ సిస్టమ్ స్టామ్ అయిన తర్వాత ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది చాలా క్రూషియల్. అది కనుక చక్కగా వెస్ట్వర్డ్ నార్త్ వెస్ట్వర్డ్
వెళ్ళిందనుకోండి, మనకి టెంపరీ అడ్వాన్స్ ఆఫ్ ది మాన్సూన్ వచ్చేస్తుంది. అది కాకుండా అది కనుక ఉత్తర దిశగా వెళ్ళిపోయినట్టయితే మనకి ఏంటంటే మాన్సూన్ కొంచెం డిలే అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ అంబిగ్యూటీ సిచ్యుయేషన్ మనం స్టడీ చేయవలసిందిగా ఉంది. ఇంకొక 5 or 6 డేస్లో, ఇవాళ 19 కదండి, 19, 6, 25, 26 టైం నుంచి అంతా ప్రతిదీ కండిషన్స్ అన్నీ ఫేవర్గా ఉంటాయి. అయితే దీనివల్ల ఏంటంటే తమిళనాడుకు ముందు వర్షం వస్తుంది. బికాజ్ ఈ బే ఆఫ్ బెంగాల్లో ఫార్మ్ అయ్యే సిస్టమ్ క్లోజ్ టు తమిళనాడు కాబట్టి తమిళనాడుకి ఎట్టి పరిస్థితుల్లో వర్షం వస్తుంది. అయితే ఇది వచ్చే వర్షం మాన్సూన్ వర్షం అంటే ఏంటంటే వైడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్ రావాలి. మాన్సూన్ రెయిన్ఫాల్ ఇప్పుడు వైడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్ రావాలి. ఇప్పుడు వచ్చే రెయిన్ఫాల్ థండర్ స్టార్మ్ యాక్టివిటీలో వచ్చే రెయిన్ఫాల్ ఏంటంటే చాలా లిమిటెడ్ ఏరియాకి వస్తుంది. సో ఈ మాన్సూన్ రెయిన్ఫాల్ ఏ విధంగా మనకి మార్పు చెందుతుంది, ఏ విధంగా మాడిఫై అవుతుంది అనేది వెయిట్ చేసి చూడవలసిన పరిణామం మనకుంది. సార్, పర్టికులర్గా ఈ అల్పపీడనం ఏర్పడితే ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది 24వ తేదీ తర్వాత అంటున్నారు. దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందంటే, దీని ఎఫెక్టు ఉత్తర దిశగా వెళ్ళిపోతే ఈ ఉన్న ఎనర్జీని అంతా పట్టుకుపోతుంది. అది మనకి ఆన్సెట్ నార్మల్గా ఏమన్నా కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు ఎనర్జీ పట్టుకుపోతే. అలా కాకుండా ఇది ఈ సిస్టమ్ మనగా వెస్ట్ వర్డ్ కానీ నార్త్ వెస్ట్ వర్డ్ కానీ మూవ్ అయినట్టయితే మనకి టెంపరీ అడ్వాన్స్ 31 దాకా కూడా వెయిట్ చేయట్లేదు, ఈ లోపలే మాన్సూన్ వచ్చేస్తుంది. అంటే మాన్సూన్ అంశం పక్కన పెడితే ఈ డిప్రెషన్ ప్రభావం వల్ల మనకి పర్టికులర్గా ఇటు ఈస్ట్ డైరెక్షన్లో మనం చూసుకున్నట్లయితే, ఏదైతే మీరు అంటున్నారో వెస్ట్ డైరెక్షన్లో కానీ వస్తే మంచి వర్షం వస్తుంది అంటున్నారు. అయితే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఏమైనా సరే మనకి ఇటు ఛత్తీస్గఢ్ వైపు కానీ, ఒరిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్ వైపు, లేదంటే కోస్టల్ డిస్ట్రిక్ట్స్ వైపు కానీ ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? అంటే తీరం దాటినా తాటకపోయినా సరే దీని ఎఫెక్ట్ ఏమైనా రెయిన్ఫాల్ విషయంలో? సాధారణంగా ఈ సిస్టమ్స్ ఏంటంటే ఏప్రిల్ 15 నుంచి మే దాకా వచ్చే సిస్టమ్స్ అన్నీ కూడా ఉత్తర దిశగా వెళ్ళిపోతాయి, అటు ఇటు చూడవు. సో ఇది ఏంటంటే ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది కాబట్టి ఇది నార్త్ వెస్ట్ రోడ్ మూవ్ అవుతుందా లేకపోతే ఉత్తర దిశగా వెళ్ళిపోతుందా అనేది వెయిట్ చూడవలసింది. సో దీని యొక్క డైరెక్షన్ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయాలంటే మనం 24th, 25th టైంలో మనం వీ కెన్ గివ్ మోర్ యాక్యురేట్ రిజల్ట్. ఈ సంవత్సరం జనరల్గా మీరు అన్నట్టుగా వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో కానీ మాన్సూన్ బాగా స్పీడప్ అయితే వర్షాలు ఎలా ఉండబోతాయి అంటారు? గతంలో మీరు అన్నారు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల చాలా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి గత ఏడాది. ఈ ఏడాది ఎలా ఉండబోతాయి అంటే మీరు చేసినటువంటి స్టడీలో ఏమనిపిస్తుంది మీకు? ఈ సంవత్సరం అంతా మోర్ ఆర్ లెస్ ఎక్సెస్ రెయిన్ఫాల్, అబోవ్ నార్మల్ రెయిన్ఫాల్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంలో రేపు 22వ తారీఖు అల్పపీడనం ఏర్పడినట్లయితే దాని ప్రభావం ఖచ్చితంగా నైరుతి ఋతుపవనం మీద ఉంటుందని చెప్పి, ముఖ్యంగా ఇది ఉత్తర దిశగా కాకుండా వెస్ట్ డైరెక్షన్లో కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని చెప్పి, మరోవైపు గత ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎల్నినో ప్రభావం లేకుండా పూర్తిస్థాయిలో మంచి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి, అయితే ప్రస్తుతం 22వ తేదీన ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఎలా ఉంటుందనేది మరికొద్ది రోజులు ఆగితే స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి భానుకుమార్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్